సాక్షి లాంటి ఒక రెప్యూటెడ్ న్యూస్ పేపర్లో ఐ థింక్ నిన్నను మొన్నను ఒక న్యూస్ ప్రింట్ చేశారు. అదేదో నేను సెకండ్ మ్యారేజ్ చేసుకుంటున్నాను సో అండ్ సోని సమ్ ఫేక్ న్యూస్ వేశారు. అండ్ ఐ ఫీల్ సాక్షి లాంటి ఒక రెప్యూటెడ్ న్యూస్ పేపర్ నుంచి ఒక న్యూస్ కమ్యూనిటీ నుంచి అలా రావడం అనేది చాలా 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 డిస్హార్టనింగ్గా ఉంది. అండ్ ఐ ఫీల్ చాలా చాలా ఇర్రెస్పాన్సిబుల్ అండి. అది మీరు ఒక్కొక్క సంస్థ నడుపుతున్నారు, అందులో ఎంతమంది చదువుకున్న వాళ్ళు, ఎంత ఒక మంచి ఫ్యామిలీస్ నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు, ఒక మంచి కమ్యూనిటీ నుంచి మీరు ఒక న్యూస్ బయటికి పెడుతున్నారు అంటే ఒక బేస్లెస్గా ఎటువంటి ఆధారము లేకోకుండా ఒక ఆర్టిస్ట్ జస్ట్ బికాజ్ ఐఎమ్ అన్ యాక్ట్రెస్ మీరు ఏదైనా చెప్పేసి యూ కెన్ గెట్ అవే అనుకోవడం కరెక్ట్ కాదండి. నేను ఖండిస్తున్నాను. ఇట్ ఈస్ నాట్ రైట్. మీకు ఏ హక్కు ఉందండి? ఏం హక్కు ఉంది ఒకరి పర్సనల్ స్పేస్లోకి అలా ఇంటర్వ్యూన్ అయ్యి అలాగా మీ ఇష్టానికి మీరు రాయటానికి మీకేం హక్కు ఉందండి? మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు మాట్లాడితే పర్వాలేదు. ఏ ఆధారము లేకోకుండా ఎటువంటి ఇది లేకోకుండా జస్ట్ బికాజ్ ఎవడో కలగన్నాడా మరి ఏమో తెలియదు, మీ దాంట్లో ఎవరైనా కలగని రాసారా ఏమో తెలియదు. ఇట్స్ వెరీ వెరీ ఇర్రెస్పాన్సిబుల్. నేను ఇది ఖండిస్తున్నాను. సాక్షి లాంటి ఒక రెప్యూటెడ్ న్యూస్ సంస్థ నుంచి ఇలా రావడం అనేది నేను ఖండిస్తున్నాను. అండ్ ఫర్దర్ అన్నా కొంచెం హోంవర్క్ చేసి కొంచెం రెస్పాన్సిబిలిటీ, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఒకరి గురించి రాసేటప్పుడు ఒకరి పర్సనల్ స్పేస్కి ఎంతవరకు వెళ్ళొచ్చు, అది కరెక్టా కాదా అని ఆలోచించుకుని లేకపోతే మీ దగ్గర ఆధారం ఉంటే మీరు రాయండి. నేను విత్ వాట్ ఎవిడెన్స్ హ్యావ్ యూ రిటన్ ఉంటే నేను చెప్తాను కదా. ఓకే, అది కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకుని కొంచెం ఒక సంస్థని అంత చీప్ చేయకండి. దిస్ ఇస్ వెరీ చీప్ ఆఫ్ యూ అండ్ వెరీ వెరీ చీప్ ఆఫ్ యూ టు ఒకరి సెల్ఫ్ రెస్పెక్ట్ని మీరు అలా దిగజార్చడం అనేది నాకు నచ్చలేదు. అండ్ ఖండిస్తున్నాను. ప్లీజ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. అండ్ హియర్ ఆఫ్టర్ ఐ వుడ్ లైక్ యూ ఆల్ టు హ్యావ్ లిటిల్ మోర్ రెస్పాన్సిబిలిటీ బిఫోర్ డూయింగ్ ఎనీథింగ్. అది మీకు ఐ థింక్ ఎథిక్స్ ఉంటాయి కదా, ఏదో జర్నలిస్ట్ ఎథిక్స్ ఏదో ఉంటాయి జర్నలిజంలో. మనకి ఆధారం లేకుండా లేకపోతే మనకి బ్యాక్గ్రౌండ్ చెక్ లేకుండా మనం రాయకూడదు అనేది ఏదో ఉంటుంది. ఐ థింక్ మీరు అది చేయడం కరెక్ట్ అనుకుంటాను. ప్లీజ్ డూ యువర్ homework first. Very very unprofessional, very very unethical, very very irresponsible. Hereafter please I would like not to repeat such mistakes from a big concern like you. Thank you so much.